అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ చరిత్రలోనే పెను విషాదం, తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలోని టీడీపీ చైర్మన్ ఈవో సమన్వయం కోల్పోయారు, విచక్షణ మరిచారు. ముఖ్యమంత్రి ముందే వాదులాడుకుంటున్నారు. నువ్వు నాకేం చెప్పడం లేదు అని చైర్మన్ బిఆర్ నాయుడు అని చెబుతూనే ఉన్నాం అని ఈవో శ్యామలరావు పరస్పర వాదనలకు దిగారు. కొద్దిసేపు సమన్వయం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత వారిద్దరిపై మండిపడ్డారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకుంఠ ద్వారం దర్శనం టికెట్ టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధితులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. పరామర్శల అనంతరం తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోనే టీటీడీ పరిపాలనా భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు రెడ్డి, హోంమంత్రి అనిత తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులను కూడా ఈ భేటీకి వచ్చారు. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదని అభిప్రాయాన్ని నిజం చేస్తూ చైర్మన్, ఈవోలు పరస్పరం తీవ్ర స్థాయిలోని వాదులాడుకున్నారు. ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదు, చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు, ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు, మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబుకు బిఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సమన్వయం కోల్పోయారు. నీకేం చెప్పడం లేదు, అన్ని చెప్తూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్ పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరు కూడా నువ్వంటే నువ్వు అనుకునేంత వరకు ఏకవచనంలోనే వాదులాడుకుంటూ దిగారు. అక్కడే ఉన్న మంత్రులు, సీఎం విస్మయానికి గురి అయ్యారు. ఇంతలో మంత్రి అనగానే సత్యప్రసాద్ జోక్యం చేసుకొని ఈవోను మందలించారు. ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి మనం అందరికీ కూడా బాస్, ఆయన ముందు ఇలా మాట్లాడాలో తెలియదా? శ్రీవాణి ట్రస్ట్లోని అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలోని ఇవ్వండి, ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు జోక్యం చేసుకుని సత్యప్రసాద్ నువ్వు ఆగు అంటూ ఈవో చైర్మన్పై విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదే నా పద్ధతి? మీ పరిధి దాటి మాట్లాడుతున్నారు. మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారు? ఒక చోట పనిచేసినప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలి. అది మీకు ఎందుకు సాధ్యపడడం లేదు? నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా? మేం కోఆర్డినేషన్లో లేమా? ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదా? ఇద్దరూ కలిసి పనిచేస్తే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇలా కొట్టుకుంటే ఎలా? ఇదేం భాష, ఇదేం వ్యవహారం? ఇది పద్ధతిగా లేదు, వెంటనే ఆపండి అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అదే సమయంలో అదనపు ఈవో వెంకటయ్య చౌదరి వ్యవహార శైలి కూడా ప్రస్తావనకు వచ్చింది. వాటన్నిటిపై తర్వాత మాట్లాడుకుందాం, ఇది సందర్భం కాదు, సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిద్దాం, కానీ మీ పద్ధతి మార్చుకోవాలి, సమన్వయంతో పని చేయాల్సిందే అని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.